భారతదేశంలో చాలా దేవాలయాలు ఎత్తైన కొండలు, పర్వత ప్రాంతాల్లో ఉన్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో భారీ పర్వతాల మధ్య దేవాలయాలను చూస్తుంటాం. అంతెందుకు తెలుగు రాష్ట్రంలోని తిరుమలలో ఏడుకొండలు, యాదగిరిగుట్టపై దేవాలయాలున్నాయి. ఇలా దేవుళ్ళు కొండలపైనే వెలియడానికి కారణమేంటో తెలుసా? తిరుమల ఏడుకొండలపై వెలిశాడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. యాదగిరిగుట్టపై కొలువయ్యాడు నరసింహస్వామి. అన్నవరం కొండపై సత్యనారాయణ స్వామి, సింహాచలం కొండపై అప్పన్న స్వామి, కోటప్ప కొండపై త్రికోణేశ్వర స్వామి. ఇలా దేవుళ్ళు ఎక్కువగా ఎత్తైన కొండలపైనే ఉంటారు. ఇలా హిందూ దేవాలయాలే కాదు, కొన్ని ముస్లిం, క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, దర్గాలు, చర్చిలు కూడా కొండలపైనే ఉంటాయి. ఇలా అందరు దేవుళ్ళు కొండలపైన ఎందుకు కొలువయ్యారో తెలుసా? దీని వెనుక ఆధ్యాత్మిక, భౌతిక, శాస్త్రీయ కారణాలున్నాయి. ఇది దేవాలయాలు కొండపై ఉండడానికి గల కారణాన్ని ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చక్కగా వివరించారు. మనలోని నిజమైన భక్తి ఆ దేవుడిని సైతం ప్రసన్నం చేస్తుందని పెద్దలు చెబుతుంటారు. ఆయన అనుగ్రహంతో మన కోరికలు తీరుతాయని చెబుతుంటారు. అయితే ఆ దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే కేవలం భక్తి ఒకటే సరిపోదు. ఇతర బంధాలు, బాధ్యతలు పక్కన పెట్టాలి. ఇది తెలియజేసేందుకే దేవుళ్ళు కొండలపై వెలిశారని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వివరించారు. మనం భూమి నుండి పైకి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ తగ్గుతుంది. అందువల్లే పర్వతారోహులు పైకి వెళుతున్న కొద్దీ బరువును తగ్గించుకుంటారు. అంటే వెంట తెచ్చుకున్న బ్యాగులు, వాటర్ బాటిల్స్ వంటివి వదిలేయాల్సి ఉంటుంది. కేవలం ఒంటిపై బట్టలు, అత్యవసర సామాగ్రిని మాత్రమే తీసుకెళ్తారు. పైకి వెళుతుంటే ఆక్సిజన్ తగ్గి ఊపిరి తీసుకోవడం కష్టంగా మారుతుంది. అందువల్లే పర్వతారోహకులు బరువును కిందే వదిలేస్తారు. సేమ్ ఇలాగే భక్తులు కూడా తమ బరువులు, బాధ్యతలు కిందే వదిలేసి తన వద్దకు రావాలని దేవుడు కోరుకుంటాడట. ఇలా భౌతిక ప్రపంచం పట్ల అంటే బంధాలు, బంధుత్వాలు, ఆశలు, కోరికలు, ఆకర్షణలు, ఇష్టాలు, అసహ్యాలు మొదలైన వాటిని వదిలి వైరాగ్యంతో తన వద్దకు చేరితేనే ఆ దేవుడి అనుగ్రహం లభిస్తుందట. వీటన్నిటినీ కిందే వదిలేసి తన వద్దకు రావాలనుకున్నట్లుగా ఆ దేవుడు ఎత్తైన కొండలు, గుట్టలపై వెలిశాడని గరికపాటి నరసింహ తన ఆధ్యాత్మిక ప్రవచనాలతో చెప్పారు. దేవుళ్ళు ఆకాశంలో ఉంటారని అన్ని మతాల విశ్వాసం. మైదాన ప్రాంతాల కంటే ఎత్తైన కొండల ఆకాశానికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఆ దేవుడికి దగ్గరగా ఉండేలా దేవాలయాలను కొండలపై నిర్మించారనే వాదన ఉంది. ఇక కొండ ప్రాంతంలో ప్రశాంతత వాతావరణం ఉంటుంది. కాబట్టి అక్కడ దేవాలయాలు నిర్మిస్తే భక్తులకు ప్రశాంతంగా దైవారాధన, ధ్యానం చేసుకోవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకే దేవాలయాలను కొండలపై నిర్మించారని పెద్దలు చెబుతుంటారు. పూర్వకాలంలో ఏ ఆపద వచ్చినా దేవాలయాలే ప్రజలను రక్షించేవి. అంటే వరదతో పాటు ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలు తలదాచుకునే విధంగా దేవాలయాలను ఎత్తైన కొండలపై నిర్మించారని చెబుతుంటారు. సాధారణంగా మైదాన ప్రాంతాల్లో కంటే కొండ ప్రాంతాల్లోనే గాలి నైట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. నైట్రస్ ఆక్సైడ్ను లాఫింగ్ గ్యాస్ అని కూడా అంటారు. అంటే అది మనసును ప్రశాంతంగా ఉంచి హాయిగా నవ్వుకునేలా చేస్తుంది. ఇలా దేవాలయాల్లో కూడా ప్రశాంతత వాతావరణం ఉండాలని కొండ ప్రాంతంలో దేవాలయాలను నిర్మించి ఉంటారని సైన్స్ కూడా చెబుతుంది. దేవాలయాలను కొండపైన నిర్మించడం వెనుక శ్రద్ధ, భక్తి, విజ్ఞాన సూత్రములు ఉంది. భక్తుడు శారీరకంగా మాత్రమే కాదు, మనసుకు కూడా ఏకాగ్రతతో భగవంతుని వైపు ప్రయాణించాలనే సందేశాన్ని ఇది ఇస్తుంది. కొండ ఎక్కడం ద్వారా భౌతిక ప్రపంచం నుంచి స్వల్ప విరామం తీసుకుని ఆధ్యాత్మిక ప్రపంచంలోకి అడుగుపెట్టే అవకాశం ఇస్తుంది.